ఔటర్ వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలన్నీ రద్దు, గ్రేటర్ ఔటర్ వరకు గ్రేటర్ సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన. పురపాలక సంఘాలతో పాటు కార్పొరేషన్లు సైతం జీహెచ్ఎంసీలోకి. మొత్తం 33 గ్రామీణ స్థానిక సంస్థల మర్జ్. పరిధి విస్తరణలో ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు. జీహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ. ముసాయిదా బిల్లు తయారీకి కసరత్తు. నేడు కేబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోట్ ఫైల్. అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్లు అంటూ చూస్తా ఉన్నాం కదా. జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న గ్రామ పంచాయతీలు రద్దు కానున్నాయి. వాటిని డీనోటిఫై చేసేందుకు సైతం పంచాయతీరాజ్ శాఖలో కసరత్తు జరుగుతున్నది. దీంతో అవన్నీ సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం కానున్నాయి. ఒకవేళ విలీన ప్రక్రియలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నింటినీ కలిపి ఒక క్లస్టర్గా భావించి కొత్త మున్సిపాలిటీని క్రియేట్ చేయడం పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలాగూ గ్రామ పంచాయతీల గడువు పూర్తి కావడంతో ఎన్నికైన బాడీలలోనూ లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా పోయింది. సీఎం అధ్యక్షతన నేడు ఆగస్టు 1న జరగబోయే కేబినెట్లో ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ సైతం నిర్దిష్టమైన ప్రతిపాదనలతో నోట్ ఫైళ్లు పంపించడానికి రంగం సిద్ధమైంది. 2000 చదరపు కిలోమీటర్ల మేరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అంటూ కూడా చూస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం ఉన్న 630 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనున్నది. ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండడంతో తనకు ఈజీ అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిధి పెంచడం మంచిదే. అయితే ఒక విషయం మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో కామన్ మ్యాన్ సొంత ఇంటి కళ అనేటువంటిది చాలా ఆకాశం ఎత్తున కనిపిస్తూ ఉన్నది. సో ఇది పెరగడం మంచిదే, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్రజల యొక్క జీవన విధానం పెరుగుతుంది. అయితే ఇక్కడ కామన్ మ్యాన్ సొంత ఇంటి కళ అనేటువంటిది ఓఆర్ఆర్ లోపల నుంచి ఇక ఓఆర్ఆర్ బయట RRR బయట అయిపోతుంది. RRR లోపల కూడా కొనలేడు వాడు, RRR బయట కొంటాడు. కామన్ మ్యాన్ అంటే నాలాంటి వాడి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. కామన్ మ్యాన్ అంటే నాలాంటి వాడి గురించి మాట్లాడుతాను. RRR బయట ఎప్పుడన్నా జీవితంలో పైసలు సంపాదించి కొనుక్కుంటే RRR బయట కొనుక్కోవడానికి అవుతుంది. ఇక్కడ నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఇంకొక అంశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చూడాల్సింది ఏంటంటే మినిమం ప్రతి సంవత్సరం మినిమంగా 10% నుంచి 25-30% కూడా రెంటు నాలాంటి కిరాయి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి పెద్ద ఇబ్బందుల్లో కిరాయి అనేటువంటిది కూడా నెలకి సంవత్సరానికి 10 నుంచి 25-30% దాకా పెంచుతున్నటువంటి ఓనర్స్ కూడా ఉన్నారు. దీనిపైన కూడా ఏదైనా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అట్లే రియల్ ఎస్టేట్ని కంట్రోల్లో పెట్టాలి. ఇది నేను ఒక విషయంలో మాత్రం చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా నేల వైపే చూస్తూ ఉంది. మొన్నటిదాకా కోకాపేటలో 100 కోట్లు పలికినటువంటి ఎకరం స్థలం ఇప్పుడు కేవలం 60 నుంచి 70 కోట్ల మధ్యనే పలుకుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొనేవాళ్ళు లేరు కోకాపేటలో. ఇది మార్కెట్లో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు నేను చెప్తా ఉన్నది. ఇదే గనక జరిగితే, ఇలాగే డౌన్ఫాల్ గనక ఉంటే, నిన్నటి దాకా ముంబైతో పాటు ముంబై కంటే రిచెస్ట్ నగరంగా పేరుగాంచినటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ అనేటువంటి పేరు తన మనుగడని కానీ తన ఉనికిని కానీ కోల్పోయేందుకు చాలా దగ్గరగా ఆస్కారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఓన్ నైట్ లైఫ్. ఆ నైట్ లైఫ్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతూ ఉంది. నైట్ లైఫ్ని చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అయితే నైట్ లైఫ్ని కంట్రోల్ చేయడాన్ని నేను కొంతవరకు సమర్థిస్తా, కొంతవరకు సమర్థించా. ఎందుకంటే కేవలం బయట ఎక్కడో ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తూ రాత్రి టిఫిన్ బండిలు పెట్టుకొని అమ్ముకునేటువంటి వాళ్ళు, చిన్న ఫుడ్ సెంటర్స్ లేదా ఇంకేమైనా జ్యూస్ సెంటర్స్ పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా మిత్రుల్లో కూడా. సో అలాంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉన్నది. అలాంటి వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా వరకు ఇబ్బందుల్లో పడతా ఉన్నది. సో నైట్ లైఫ్ని కంట్రోల్ చేయడం వల్ల అఫ్కోర్స్ మీరు కంట్రోల్ చేయాల్సింది ఎక్కడ, గాంజా, డ్రగ్స్, తర్వాత లిక్కర్ మాఫియా, ఇవన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయి, లేదంటే ఇగో ఈ పక్కనే కనిపిస్తూ ఉన్నటువంటి ఇలాంటి దందాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి నైట్ లైఫ్లో కంట్రోల్ చేయడంలో తప్పు లేదు. కానీ దానివల్ల చిన్న జీవితాలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. వాటి వైపు కూడా ఏమైనా దృష్టి పెడితే హైదరాబాద్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు స్టేబుల్గా ఉంటాయి, లేదంటే ఇంకా కిందికి దిగజారిపోతాయి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మరోసారి పునరాలోచించాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా.
రియల్ ఎస్టేట్ ప్లస్ రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి అక్రమాలని కంట్రోల్ చేస్తూనే కొంచెం మాలాంటి పేదలు ఈ కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం సార్, చాలా దారుణంగా పెంచేస్తూ ఉన్నారు. 10%, 20%, 30% ఇయర్లీ హైక్స్. ఇయర్లీ అంటే మళ్ళీ 12 నెలలకు కూడా కాదు, 11 నెలలకే ఈ హైక్. కొంచెం ఆ వైపు కూడా ఏదైనా కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఏమైనా చేస్తే నాలాంటి హైదరాబాద్లో కిరాయికి ఉండేటువంటి వాళ్ళు చాలామంది హర్షిస్తారు. నెక్స్ట్ టైం నేనైతే నీకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, అట్లీస్ట్ వచ్చేసారికైనా వేస్తారేమో ఇట్లాంటిది ఏమైనా తీసుకొస్తే. ట్రై చేయండి రేవంత్ రెడ్డి గారు. యా, ఔటర్ వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలన్నీ రద్దు, గ్రేటర్. ఔటర్ వరకు గ్రేటర్. సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన. పురపాలక సంఘాలతో పాటు కార్పొరేషన్లు సైతం జీహెచ్ఎంసీలోకి. మొత్తం 33 గ్రామీణ స్థానిక సంస్థల మర్జ్. పరిధి విస్తరణలో ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు. జీహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ. ముసాయిదా బిల్లు తయారీకి కసరత్తు. నేడు కేబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోట్ ఫైల్. అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్ అంటూ చూస్తా ఉన్నాం కదా. జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న గ్రామ పంచాయతీలు రద్దు కానున్నాయి. వాటిని డీనోటిఫై చేసేందుకు సైతం పంచాయతీరాజ్ శాఖలో కసరత్తు జరుగుతున్నది. దీంతో అవన్నీ సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం కానున్నాయి. ఒకవేళ విలీన ప్రక్రియలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నింటినీ కలిపి ఒక క్లస్టర్గా భావించి కొత్త మున్సిపాలిటీని క్రియేట్ చేయడం పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలాగూ గ్రామ పంచాయతీల గడువు పూర్తి కావడంతో ఎన్నికైన బాడీలలోనూ లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా పోయింది. సీఎం అధ్యక్షతన నేడు ఆగస్టు 1న జరగబోయే కేబినెట్లో ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ సైతం నిర్దిష్టమైన ప్రతిపాదనలతో నోట్ ఫైళ్లు పంపించడానికి రంగం సిద్ధమైంది. 2000 చదరపు కిలోమీటర్ల మేరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అంటూ కూడా చూస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం ఉన్న 630 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనున్నది. ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండడంతో తనకు ఈజీ అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిధి పెంచడం మంచిదే. అయితే ఒక్క విషయం మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో కామన్ మ్యాన్ సొంత ఇంటి కళ అనేటువంటిది చాలా ఆకాశం ఎత్తున కనిపిస్తూ ఉన్నది. సో ఇది పెరగడం మంచిదే, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్రజల యొక్క జీవన విధానం పెరుగుతుంది. అయితే ఇక్కడ కామన్ మ్యాన్ సొంత ఇంటి కళ అనేటువంటిది ఓఆర్ఆర్ లోపల నుంచి ఇక ఓఆర్ఆర్ బయట RRR బయట అయిపోతుంది. RRR లోపల కూడా కొనలేడు వాడు, RRR బయట కొంటాడు. కామన్ మ్యాన్ అంటే నాలాంటి వాడి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. కామన్ మ్యాన్ అంటే